హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా కమ్మగా ఉండే బియ్యం పిండి వెన్నపూస పకోడీ అండి. చేత్తోనే చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. బటర్తో చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. వంటింట్లో ఎక్కువగా శ్రమ అనేది లేకుండా ఇన్స్టెంట్గా కుక్ చేసుకునే రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చితే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా ఈజీగా తినే రెసిపీస్ చూపిస్తానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను, మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి జల్లెడ పెట్టుకుని 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోండి. మీరు బియ్యం పిండి క్వాంటిటీ అనేది ఎంతైనా చేసుకోవచ్చండి. నేను 2 కప్పులతో చూపిస్తున్నాను కదా. ఈ పిండిని బాగా జల్లించుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే వెన్న పకోడీ అని చెప్పాను కదా, ఇంట్లోనే మనం హోమ్మేడ్గా రెడీ చేసుకున్న వెన్నని చూపిస్తున్నానండి. ఇది 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. పిండి క్వాంటిటీని బట్టి మీరు వెన్నని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేయండి. ఇప్పుడు చిన్న రోలు తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఒక 6 పచ్చిమిర్చిని వేసి జీలకర్ర, పచ్చిమిర్చిని బరకగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా నూరుతున్నానండి. మీరు ఈ ప్రాసెస్ని మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా పేస్ట్ లాగా అవ్వకుండా ఇలా ముక్కలు ముక్కలుగా మనం దంచినట్లయితే మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ విధంగా దంచిన జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టుని ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసేసుకుందాం. ఇలా తీసి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన సాల్టు, వెన్న, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా పిండికి బాగా పట్టించి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుదాం. ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని బాగా కడిగిన శనగపప్పు వేస్తున్నానండి. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకుని వేసుకోవచ్చు. మనం తింటున్నప్పుడు శనగపప్పు పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్కి లోపలంతా కూడా ఇలా బ్రష్తో కానీ చేత్తో కానీ ఆయిల్ని అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన ప్లేట్కి మనం కలిపి పెట్టుకున్న పిండి నుండి చిన్న చిన్న ముద్దల్ని ఇలా తీసుకుని అరచేతిలో వేసుకుని ఇలా పొడవుగా స్టిక్స్ లాగా చేయండి. ఇలా పొడవుగా రోల్ చేసుకుని నేను చూపించిన ప్రాసెస్ని కరెక్ట్గా చూడండి. ఇలా వేళ్లతో మనం తీసుకున్న పిండిని ఇలా వెడల్పుగా గట్టి పకోడీలాగా చేసుకోండి. మనం షాప్స్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, స్వీట్ షాప్లో కొనుక్కుంటూ ఉంటాం. ఇలా గట్టి పకోడీ, మెత్తని పకోడీ అని చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా మనం వేళ్లతోనే ఒత్తినట్లయితే ఈ పకోడీ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. 1-2 చేసిన తర్వాత మనం చాలా ఈజీగా ఇవన్నీ కూడా చేసేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం కావలసిన సైజులో చేసుకోవచ్చండి. కొంచెం పొడవుగా చేసుకున్నట్లయితేనే త్వరగా కంప్లీట్ అయిపోతాయి. అలాగే ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. పల్చగా ఒత్తినట్లయితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అలాగే తింటున్నప్పుడు కూడా చాలా క్రిస్పీగా, టేస్టీగా అనిపిస్తాయి. లోపల పచ్చి పచ్చిగా లేకుండా చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకుని అన్నీ కూడా ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా రెడీ చేసుకుని ప్లేట్స్లో సర్దుకున్నాం కదా. ఇప్పుడు
స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ని బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని ఆయిల్లో వేయండి. హై ఫ్లేమ్లో వేపినట్లయితేనే స్నాక్స్ అనేవి ఆయిల్ని పీల్చకుండా చాలా త్వరగా కుక్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటే హై ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేయండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. మనం వెన్నపూస వేసాం, అలాగే పచ్చిమిర్చి కారం వేసాం, కానీ ఎండుమిర్చి కారాన్ని వేసుకోలేదు కదా, అందుకే వీటిని ఇలా తెల్లగానే క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోండి. కారం వేయలేదు కాబట్టి ఇలా కలర్ అనేది తెల్లగానే వస్తాయండి. ఇలా తెల్లగా ఉన్నా కూడా అవి ఈజీగానే కుక్ అయిపోతాయి. మీరు క్రిస్పీగా అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెండవ వాయిలాగా వేసుకుని వాటిని కూడా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. ఈజీ రెసిపీస్ని సింపుల్ ప్రాసెస్తో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీస్ అనేవి చూపిస్తాను. మీ అందరికీ అవి నచ్చుతాయి. ఇంకా మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడి వెన్న పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి, పిల్లలకి సర్వ్ చేయటమే. వీటిని చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నమలొచ్చండి. మనం వెన్న వేసాం కదా, చాలా క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి. అన్నీ కూడా చిన్నగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకున్నాం కదా. వెన్న పకోడీ అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా కుదిరాయో కూడా నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.